మీ గురువు గారి పండుగ చేస్తున్నాం, అందరు రావాలా? సాయంత్రం అక్కడ అంటే మర్చిపోకుండా. అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఈ సంవత్సరం అయితే మేము శ్రీకృష్ణాష్టమి పండుగ అయితే జరుపుకోవడానికి అయితే నిర్ణయం తీసుకున్నాండి. ఆ నిర్ణయంలోనే భాగంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే ఊరు తిరిగి ఇంటింటికి తిరిగి మా గ్రామం అంతా ఇంటింటికి తిరిగి ఇలా అంటే చందా కాదు కానీ ఉట్టి కొట్టడానికి చిల్లర అయితే అడుగుతున్నాం అన్నమాట. ఆ అడుగుతున్న ప్రాసెస్ ఇదంతా. మాతో పాటు మా గ్రామ పిల్లలు కూడా 3 రోజులు సెలవు వచ్చినాయి కదా, మాతో పాటు కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తిరిగారు అనమాట, చాలా ఉత్సాహంగా తిరిగారు అనమాట. ఆ ప్రాసెస్ ఇది. సాయంత్రమే ఇక్కడంటే అయితే ఫ్రెండ్స్, మా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుంచి ఎంతోగానో తీసారనమాట. కానీ అందరూ చిల్లర వేయలేకపోయారు, ఎందుకంటే అందరికంటే చిల్లర ఉండదు కదండి. నోట్స్ కూడా వేయడం జరిగింది అనమాట. అయితే మేము తర్వాత అయితే మార్చుకుంటాం అనమాట, అంటే మా పక్క గ్రామాల్లో జడ్డంగిలో మార్చుకుంటాం అనమాట. అందుకని ఇంకా నోట్స్ కూడా తీసుకోవడం జరిగింది అనమాట. చూస్తున్నారు కదండి, ఈ శ్రీకృష్ణాష్టమి రోజునైతే మేమైతే మొక్క నాటాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ ప్రాసెస్లోనే ఈ మొక్కనైతే నాటడం జరిగింది అనమాట. మేము దీనికి ఒక పేరు కూడా పెట్టాం, కృష్ణుని మొక్కను కూడా పెట్టాం. చూడాలి ఈ ప్రాణవాయువు ఎంతకాలం బ్రతుకుంటుందో, ఎంత త్వరగా ఎదుగుతుందో. మీరు చెప్పుకుంటూ చెప్తున్నాడు. ఇక ఫైనల్గా ఫ్రెండ్స్, మేమైతే వచ్చిన డబ్బులను అయితే కౌంట్ చేస్తున్నాం అనమాట. ఇంచుమించుగా చాలామంది కూడా 100 ఇచ్చారు చాలామంది, అంటే చాలామంది కాదు, ఒక 5-6 అయితే 100 కూడా ఇచ్చారు, 150 కూడా. మిగతా వాళ్ళంతా చిల్లర ఇవ్వడం జరిగింది అనమాట. మాకు చిల్లర ఇస్తేనే ఎక్కువగా అయితే మాకు అవసరం అనమాట, ఎందుకంటే కొండలు వేయాలి కదా ఉట్టు కొట్టేటప్పుడు, అందుకని అవసరం అనమాట. అయితే ఫ్రెండ్స్, టోటల్గా ఇంచుమించుగా 830 రూపాయలు ఎంత వచ్చింది అనమాట టోటల్ కౌంట్ చేస్తే. అంటే చందా కాదు కాబట్టి ఇంత వస్తుంది అనమాట. ప్లస్ మా గ్రామంలో కూడా చాలా తక్కువ మంది జనాభా ఉంటారనమాట. అయితే ఫ్రెండ్స్, ఇంకా తర్వాత మా పక్క గ్రామమైన జడ్డంగిలు అయితే కుండను తీసుకోవడానికి తెలియదు అనమాట. అంటే ఉట్టి ఉంటుంది కదా, ఉట్టి కొట్టాలి కదా, ఆ ఉట్టికి సరిపడా కుండ అయితే తీసుకోవడానికి వెళ్ళాం. చాలా చూసాం, మందులో అయితే కలర్ఫుల్ ఒకటి చిన్న ఉట్టి అయితే కనిపించింది అనమాట. దాన్ని అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, దాని కాస్ట్ వచ్చేసి 200 రూపీస్ అనమాట. మాకు అక్కడ ఇంకా బేరమాడ అనిపించలేదు, ఎందుకంటే మేము ఆనందంతో ఫస్ట్ టైం చేస్తాం కాబట్టి ఇంకా అవసరం అనిపించలేదు. తిరుగు మా వచ్చేస్తాం. చిన్న మోరు గారికి కొంచెం దూరం నుంచి కనిపించారా అలాగా. నాకు ముఖం బాగట్లేదు, నువ్వు తడి కావాలి, తడి అయితే అందుకోసం తడి కావాలి, తడి ఉండాలి. తిరిగి పెడితే తడే లేదు, తడి ఏదో మేకప్ అలా
నీకు కొద్దిగా ఇయ్యమా చేసేవాళ్ళు కొన్నింటికి లేదు. పగడలితే వెళ్ళి ఎంత బాగానే చెప్తాను. అన్నయ్య అన్న అంటే గోల్డ్ రే పోయిందంటే అవే ఇది నాదరే పోతే 150 చూడు ఒకటి ఎక్కడో దిగుడు ఉండాలి మరి 2 సామాన్లు చిరాకు. ఓకే వదిలేలే పర్లేదు. 2 మాటలు వస్తే బాగుంది. ఇప్పుడు బాగుంది. రాసేకి కూడా తీసేకి రా. ఏది ఇలా వద్దు నువ్వు పట్టుకొని రే దారం డబ్బులు ఒకటి ఉంటుందిరా వెయ్యోగానికి. దాని పడ్డాయని 1000 రూపాయలు. సూపర్ రా రే అదే సో మైన్ వైట్ గీయాలి. ఒకటి రెడేద్దామా తడి మీద అంటే ఇచ్చేస్తే ఉంటుంది. చిన్న వైట్ ఇప్పుడు కృష్ణుడు అన్నాడు. పౌడర్ తడి ఎన్ని ఇచ్చాయి ఇట్ల మీద మధ్యలో వైట్ రే నువ్వు నవ్వుతూ ఉండాలిరా. ఇక్కడ ఒకటేనా పెట్టలేదు బా. ఇప్పుడు వైట్ ఎలాగని దాంట్లో పౌడర్ కూడా తడి చేస్తే అంటపోతున్నా. సూపర్ బా సరిపోద్ది. కృష్ణప్ప బాగుంది జోగరా కృష్ణప్ప. మూతలేదా మూత పెట్టండి. పంచి కట్టాను. పంచి పెడితే లుక్ మారిపోతాడు. మరి బాతులు లేవు బా మనకాడ. పంచి కట్టే ఇక్కడ కట్టేస్తా బయట. ఇక్కడ చూడు ఇంకో పిన్ని చెట్టు ఇక్కడ అక్కడ ఓపెన్ ఫినిషింగ్ కానీ కాష్ అయింది ఇప్పుడు బాగున్నాడు కదా. లైట్ ఆడితే బాగా కృష్ణ కృష్ణ గోపాల చిన్ని కృష్ణ గోపాల మురిపాల గోపాల వెన్న పాలు పాలు నీ పాలు కదరా ఊదరా ఊదరా ఊదరా.
తినే మొత్తం పెరిగిపా అంటది బేగా కట్టేసుకొని ఇంట్లో దిగాలి గమ్ముని ఏ ఆటంకాలు లేకుండా తినేసేది కూడా తినము దూరంగా బాబు సీనా 2 కుర్చీలు తింటరా కూర్చుంటారా చాలా కింద తెచ్చుకున్నా
అది కూడా చెప్పు కృష్ణ. అమ్మ ఏటని నవ్వు నవ్వు పైకి సూపర్ ఉన్నది కృష్ణుడికి